నీల్పూర్ అనే గ్రామంలో రామారావు అనే ఒక పరమ పిసినారి ఉండేవాడు. ఎంత పిసినారి అంటే వర్షంలో కూడా చినిగిన గొడుగునే వాడేవాడు. ఊర్లోనే పెద్ద ధాన్యపు కొట్టు ఉన్నా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం ఇష్టం లేక పాత రొట్టెలు తింటూ కాలం గడిపేవాడు. ఒకరోజు సాయంత్రం సంతలో పాత వస్తువులు అమ్మే వ్యాపారి దగ్గర రామారావుకి ఒక నల్లని మెరిసే ఈక కనిపించింది. అది చూసిన వ్యాపారి రామారావుతో, సెట్జీ, ఇది మామూలు కలం కాదు, మనసులో ఉన్న నిజాన్ని మాత్రమే రాస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించి ఒకే ఒక్క రాగి పైసాకి దాన్ని అమ్మేశాడు. రామారావు మనసులో, దీనికి సిరా అవసరం లేదు కదా, నా ఖాతా పుస్తకాలు తిరగరాసి అందరి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తాను అని సంబరపడిపోయాడు. ఒక కాగితం మీద నేతగాడు నాకు 100 బంగారు నాణాలు బాకీ ఉన్నాడు అని రాయబోయాడు. కానీ ఆ కలం గుర్రంలా గెంతుతూ అతని చేతిని బలంగా లాగి, నేను ఆ నేతగాడు నిద్రపోతున్నప్పుడు అతని వెండి గుండీలు దొంగిలించాను అని రాసింది. అతను కంగారు పడి దాన్ని తుడిచివేయాలని చూశాడు. కానీ ఆ నీలిరంగు సీర ఇంకా ప్రకాశవంతంగా మెరిసింది. సరే అని ట్యాక్స్ కట్టక్కర్లేదని చెప్పడానికి, నేను చాలా పేదవాడిని, ఆకలితో అలమటిస్తున్నాను అని రాయడానికి ప్రయత్నించాడు. కలం వెంటనే, నా వంటింట్లో నేల కింద 3 బిందెల బంగారం దాచాను అని రాసేసింది. తన రహస్యాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ఆ కలాన్ని జేబులో దాచుకుని బయటికి వెళ్ళాడు. కానీ ఆ మాయాకలం అక్కడితో ఆగలేదు. ఊరి మధ్యలో నడుస్తుంటే తెలియకుండానే ఆ కలం జేబులో నుండి బయటికి వచ్చి అతని ఆనుకున్న గోడల మీద, కూర్చున్న బెంచీల మీద నిజాలు రాయడం మొదలుపెట్టింది. టీకట్టు బెంచీ మీద, రామారావు అనాథలకు అమ్మే పాలల్లో నీళ్లు కలుపుతాడు. గుడి తలుపు మీద, రామారావు తలపాగా పట్టుది కాదు, రంగు వేసిన గోనె సంచి అని రాస్తూనే ఉంది. మధ్యాహ్నాన్ని కల్లా ఊరి జనం అంతా రామారావు వెనకాల పడి కలం రాసిన రాతలు చదువుతూ నవ్వడం మొదలుపెట్టారు. కంగారులో రామారావు ఆ కలాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే అది ఒక్కసారిగా ఎగిరి నేరుగా అతని నుదుటి మీద రాయడం మొదలుపెట్టింది. ఎవరికీ పెట్టకూడదని నా ఎడమకాలి బూటులో ఒక ఖరీదైన మామిడి పండు దాచుకున్నాను అని రాసింది. అది చూసి ఊరంతా గట్టిగా నవ్వారు. ఆ రాతలను ఎంత తుడిపేద్దామని ప్రయత్నించినా అవి అస్సలు చెరిగిపోలేదు. ఆఖరికి ఆ నిజం చెరిగిపోవడానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులు రామారావు తల ఎత్తుకోలేకపోయాడు. చివరకు ఆ 3 బిందెల బంగారాన్ని ఊరి బడికి దానం చేసిన తర్వాతే ఆ కలం రాసిన అక్షరాలు మాయమయ్యాయి. అప్పటి నుండి రామారావు పిసినారితనం వదిలేసి అందరికీ సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎథనిక్ టోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.